లగ్జరీ ఫామ్ హౌస్ ఫర్ సేల్. ఇది వచ్చేసి మొయినాబాద్ సురంగల్ ఏరియాలో ఉంది. ఎక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ అవుతుంది ఇవన్నీ కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ ఇదే, సురంగల్ మొయినాబాద్లో ఉన్నాను. అండ్ ఈ ఏరియాలో చుట్టుపక్కల అన్ని కూడా ఫామ్ హౌసెస్ ఉంటాయి. అండ్ ఈ మొయినాబాద్ ఏరియా ఇదంతా కూడా 111 జీవో వస్తుంది. అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇవ్వాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సైజ్ ఆఫ్ ది ల్యాండ్. ఇది వచ్చేసి 12 గుంటాస్ అవుతుంది. అండ్ దీంట్లో స్క్వేర్ యార్డ్స్లో చూసుకుంటే 1452 స్క్వేర్ యార్డ్స్ ఇది టోటల్గా ల్యాండ్ సైజ్ ఉంటుంది. అండ్ ఫెసిలిటీస్ అండ్ ఇంకా మిగతా విషయాలకు వస్తే మంచి ఓపెన్ ల్యాండ్, తర్వాత చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, 4 బెడ్రూమ్ హౌస్, ఫుల్లీ లోడెడ్, కంప్లీట్ లగ్జరీగా ఉన్న ఈ ఫామ్ హౌస్ని ఇప్పుడు మనం టోటల్గా ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఇదేంటంటే రెసిడెన్షియల్గా, అంటే మనకు ఒక ఫామ్ హౌస్గా, పర్మనెంట్ ఫామ్ హౌస్గా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని కమర్షియల్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆఫ్ కోర్స్ అంటే ఇక్కడ మొయినాబాద్లో చాలా మటుకు కమర్షియల్గా కూడా ఉంటాయి. సో నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. ఇది మనకి కాంపౌండ్ వాల్. సో కాంపౌండ్ వాల్ అంతా ఎంటైర్ 12 గుంటాస్ 1452 స్క్వేర్ యార్డ్స్ అంతా కూడా కాంపౌండ్ వాల్ ఉంది విత్ ఫెన్సింగ్, సోలార్ ఫెన్సింగ్ తోటి. సో ఈ సోలార్ ఫెన్సింగ్ కూడా మంచి ఒక 4 ఫీట్ దాకా హైట్ ఉంది. పర్ఫెక్ట్ పక్కా ప్లాన్ తోటి ఉంది. అండ్ ఎంటైర్ కాంపౌండ్ వాల్ అంతా కూడా లైటింగ్ సిస్టమ్ ఉంది. అండ్ చుట్టూ మంచి డిజైన్ తో చేసిన పూల మొక్కలు పెట్టారు. ఇది స్విమ్మింగ్ పూల్. ఇది స్విమ్మింగ్ పూల్ కూడా చాలా లెంతీ స్విమ్మింగ్ పూల్. ఇది కిడ్స్ కి సపరేట్ గా ఉంది. అండ్ దీని డెప్త్ కూడా డిఫరెంట్ గా చేశారనమాట. అంటే స్టార్టింగ్ తక్కువ ఉండి అండ్ ఎండింగ్కి వచ్చేసరికి ఎక్కువ ఉండేటట్లు. అండ్ దీన్ని సపరేట్ చేశారు. దీనికి సపరేట్ చేయటమే కాకుండా దీనికి సపరేట్ వాష్ ఏరియా, తర్వాత దీనికి ఒక క్లీనింగ్ ప్లేస్ కూడా ఉంది. ఒక మంచి చైర్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా ఒక సపరేట్ ప్లేస్ లాగా ఉంటుందన్నమాట. నేను ఒకసారి ఏరియల్ వ్యూ చూపించినప్పుడు క్లియర్గా చూపిస్తాను. అండ్ దీంట్లో మనకి ఇక్కడ రైట్ సైడ్ వస్తే మనకి ఇక్కడ దీనికి సంబంధించిన వాష్రూమ్ ఒకటి ఇక్కడ మనకి ఉందన్నమాట. సో ఇది వాష్రూము. ఆ తర్వాత మనకి ఒకసారి లోపలికి వచ్చి ఫస్ట్ గార్డెన్ చూసి ఆ తర్వాత మనము పైకి వెళ్దాం. సో ఇక్కడ నుంచి గార్డెన్ చూస్తే, ఒకసారి ఈ కార్నర్ నుంచి చూస్తే కంప్లీట్ 360 డిగ్రీస్ చూస్తే చాలా పెద్ద లెంతీగా ఉంటుంది. ఇక్కడ ఒక ఫౌంటైన్ కూడా ఉంది. ఒక 4 డ్రమ్స్ ని పెట్టిన ఒక ఫౌంటైన్. ఆ ఫౌంటైన్ బ్యాక్ సైడ్ చూస్తే ఇవన్నీ కూడా సిట్అవుట్ ఏరియా. ఇక్కడ పెద్ద ఫంక్షన్ చేసుకోవచ్చు, చాలా పెద్ద ఫంక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఈ సిట్అవుట్ ఏరియాలో ఇక్కడ చిన్న గజీబో లాగా క్రియేట్ చేసి పెట్టారు. ఇది కూడా నేను డ్రోన్ షాట్ లో చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి ఒక స్పేస్ ఉంది. అండ్ ఇంకొక గజీబో ఇటు సైడు. అండ్ ఇదంతా ఓపెన్ లాన్. అండ్ ఈ ఓపెన్ లాన్ దగ్గర నుంచి చూస్తే ఒక సైడ్ అంతా పార్కింగ్ కూడా చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఇది. అండ్ ఈ పార్కింగ్ ప్లేస్లోనే మనకి వాచ్మెన్ హౌస్ కూడా ఉంటుంది. అండ్ వాచ్మెన్ హౌస్తో పాటు ఒకసారి మనం చూసుకుంటే ఈ గేట్ కూడా, మన మెయిన్ గేట్ కూడా చాలా పెద్ద మెయిన్ గేటు. అండ్ మెయిన్ గేట్కి పక్కన చూసుకుంటే మనకి సోలార్ సిస్టమ్ అంతా ఉందన్నమాట. అంటే ఏదైతే మనకి కాంపౌండ్ వాల్కి సంబంధించిన సోలార్ సిస్టమ్ ఉందో ఇది ఎంటైర్ సోలార్ సిస్టమ్ ఇది. సో ఇలా సోలార్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొంత స్టోరేజ్ స్పేస్ ఉంది మనకి వాచ్మెన్ రూమ్ పక్కన. ఒక మామిడి చెట్టు. అండ్ ఇటు నుంచి పార్కింగ్లో నుంచి మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఓపెన్ ప్లేస్, గార్డెన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఎలా ఉందో చూద్దాము. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్. సో మనకి ఇక్కడ ఏంటంటే మంచి ఫంక్షన్ చేసుకునే అంత ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి కొన్ని ఒక 3 డిఫరెంట్ ఇవి పెట్టారు. స్వింగ్ ఉంది, స్లైడ్ ఉంది, సీసా ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బిల్డింగ్ లోపలికి వెళ్దాం. సో బిల్డింగ్ లోపలికి వెళ్ళి బిల్డింగ్ లోపల ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా చూసుకుంటూ వద్దాము. సో బిల్డింగ్ ఏంటంటే మనకి ఇక్కడ మళ్ళీ ఎంట్రన్స్లోనే లోపలికి రాగానే 2 sides నుంచి ఎంట్రన్స్ ఉంది. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి. ఇక్కడే ఒక మంచి వరండా లాగా ఉంది అనమాట. అంటే జనరల్గా ఓల్డెన్ డేస్లో ఊర్లలో వరండా ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడంతా బిల్డింగ్ ఓపెన్ ప్లేస్, అంటే బిల్డింగ్ ముందు ఉన్న ఓపెన్ ప్లేస్. ఇక్కడ ఒక స్వింగ్ కూడా ఉంది, అవుట్ సైడ్ లుక్. అండ్ ఇదంతా కూడా గ్లాస్ డోర్స్, ఇది ఒక స్వింగ్. ఈవెన్ బిల్డింగ్ అంతా కూడా ఇట్లా చూస్తే
మంచి డిజైన్డ్ ఫాల్ సీలింగ్ ఇవన్నీ లైటింగ్ మనకి ఈవినింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డిజైనర్ టైల్స్ వేశారు. ఇదంతా కూడా చాలా పెద్ద గ్లాస్ విండో, గ్లాస్ డోర్. అంతేకాకుండా మనకి ఇంటర్నల్గా కూడా ఇల్లంతా కూడా ఫుల్ వెంటిలేషన్ రావడానికి ఇక్కడ ఒక గ్లాసు, అంటే ఇట్ సైడ్ ఇట్లాంటి గ్లాసెస్ అండ్ ఆల్ సైడ్స్ ఉంటాయి. అండ్ వన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఇది ఎంటైర్ బిల్డింగ్ ఇది. సో ఇక్కడ ఎల్ఈడి లైట్స్ చాలా ఉండటంతో లైట్గా బ్లింక్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే కొన్ని లైట్స్ నేను బ్లింక్ ఆపేస్తాను. సో ఆపేసే ముందు ఒక్కసారి క్లియర్గా చూపిస్తాను ఇది ఎలా ఉంది ఏంటి అని. సో ఇది కంప్లీట్ బిల్డింగ్ వ్యూ అనమాట. మెయిన్ ఇదే ఆపేయాలి, అది ఆపేసి మిగతా రైట్. ఓకే, సో ఇది బాగా ఎల్ఈడీస్ ఎక్కువైపోయి బ్లింక్ అవుతూనే ఉంది, ఆగట్లేదు. సో సమ్హౌ మనం ఇప్పుడు కంప్లీట్ చేయాలి కాబట్టి ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. ఈవెన్ డైనింగ్ ఏరియా నుంచి కూడా ఇక్కడంతా కూడా వ్యూ ఉంటుంది. విండోస్ మంచి స్టైలిష్గా పెట్టారు. అండ్ ఇదంతా కూడా డైనింగ్లో ఒక 6 టేబుల్ డైనింగ్ ప్లేస్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెను. నేను వాంటెడ్లీ లైట్స్ ఆపేసాను, చాలా కంప్లీట్గా బ్లింక్ అవుతూ ఉందని. బట్ వీడియోలో అంత క్లారిటీ ఉందో లేదో తెలియదు, కానీ యాక్చువల్గా చూస్తే ఫుల్లీ వెంటిలేటెడ్ ఉంది. బట్ స్టిల్ ఇదంతా కూడా బ్లాక్ గ్లాసెస్, అంటే టింటెడ్ గ్లాసెస్ పెట్టారు. సో ఇప్పుడు ఇది కిచెన్ కూడా చాలా లెంతీ కిచెన్ వస్తుంది. ఇది కిచెన్. అండ్ కిచెన్కి కూడా ఇక్కడ ఒక డిజైనర్ మెటల్వి పార్టీషన్ లాగా పెట్టారు. షింక్ అండ్ కంప్లీట్గా మనకి ఏమేమి కిచెన్కి కావాలన్నీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ రిఫ్రిజిరేటర్. అండ్ ఇది ఇట్లా ఓపెన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి ఈ కార్నర్ నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది అది ఎంట్రన్స్, ఇది స్టైర్ కేర్స్. ఫస్ట్ ఫ్లోర్ పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇదంతా కూడా సోఫా సెట్, సిట్అవుట్ ఏరియా అండ్ ఓపెన్ ప్లేస్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత 2 sides 2 bedrooms విత్ అటాచ్ టాయిలెట్స్ ఉన్నాయి. అంతా కూడా కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ అనమాట. యాజ్ ఐ సెడ్ ఫుల్లీ లగ్జరీ అనమాట. ఇది ఒక బెడ్రూము. సో ఈ బెడ్రూమ్లోకి వస్తే ఇది అటాచ్ టాయిలెట్ తోటి ఉన్న బెడ్రూము. అండ్ దీంట్లో నుంచి చూస్తే మనకి ఇక్కడ ఒక అగైన్ అవుట్ సైడ్ ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఇది అవుట్ సైడ్ ఒక చిన్న ఓపెన్ ప్లేస్ లాగా. ఇదంతా కూడా మనకి మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక చిన్న గార్డెన్ లాంటి ప్లేస్ ఉంది. మళ్ళీ అగైన్ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఈ విండోస్కి డోర్స్కి కూడా స్లైడ్ డోర్స్కి కూడా ఈ మస్కిటో మెష్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ వాష్రూమ్లో కూడా మంచి మిర్రరు, ఇటు సైడ్ అంతా కూడా ఒక లాంగ్ మిర్రరు. ఇది వాష్రూమ్. అండ్ ఒక కబోర్డ్ కూడా ఉంది, వార్డ్రోబ్. అండ్ నెక్స్ట్ సోఫా కూడా ఉంది. ఈవెన్ అంటే మనకి ఆ కార్నర్ నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది ఈ సైజ్ ఆఫ్ ది రూమ్ చాలా పెద్దగా ఉంది ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ నుంచి చూస్తే. అండ్ ఈ రూమ్స్ సైజెస్ ఎలా ఉన్నాయి, వీటి డైమెన్షన్ అంతా కూడా మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను ఈ డైమెన్షన్ కాపీ పంపిస్తాను. అండ్ 2 బెడ్రూమ్స్కి మధ్యలో ఇక్కడ కూడా ఒక షింక్, మిర్రరు, తర్వాత డిజైన్ ఇవన్నీ ఉన్నాయి. సో నేను వాంటెడ్లీ అన్ని లైట్స్ ఆపేసాను అనమాట, అది బ్లింక్ అవుతూ ఉందని చెప్పి. అండ్ ఇక్కడ సైడ్ ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఇది వేరే కలర్ థీమ్లో ఉంది. దీంట్లో అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ లాగా ఉంది. ఇక్కడ కూడా ఇంకొక సోఫా. ఈ సోఫా అంతా కూడా బ్లాక్ కలర్లో ఉంది. అండ్ దీని నుంచి మనకి ఈ బెడ్రూమ్ నుంచి అవుట్ సైడ్ పూల్ వ్యూ వస్తుంది అనమాట. ఇది ఒక బెడ్రూమ్. సో ఇది కూడా ఫుల్లీ లోడెడ్ బెడ్రూమ్ విత్ అటాచ్ టాయిలెట్. దీంట్లో కూడా విత్ ఏసీ ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి పైకి వెళ్దాము. పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో చూద్దాము. అండ్ ఇదంతా చూస్తే చాలా నీట్గా చేసిన స్టెప్స్, నీట్గా డిజైన్డ్ ఫ్లవర్ వాజ్, వాల్ పేపర్. ఒక్కసారి పైకి వచ్చిన తర్వాత పైనుంచి ఇట్లా చూస్తే ఎంత లావిష్గా, ఎంతో బిగ్ సైజు ఓపెన్ స్పేస్ ఎట్లా కనిపిస్తుందో చూపిస్తున్నాను నేను.
ఇవన్నీ ఆఫ్ చేశాను నేనే వాంటెడ్లీ. ఈ షాంగ్లర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ఆన్ చేసినప్పుడు. అండ్ ఇదంతా మళ్ళీ సేమ్ కింద లాగానే 2 సైడ్స్ 2 బెడ్రూమ్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఈ బెడ్రూమ్లో కూడా మనకు ఒక చిన్న బాల్కనీ ఉంది అవుట్ సైడ్. అండ్ ఇది కూడా ఒక అటాచ్ టాయిలెట్, సేమ్ కింద ఏదైతే సైజ్ ఉందో అదే సైజులో ఉంది. అదొక చిన్న బాల్కనీ మనం ఇంతకుముందు కింద చూసినట్లుగా. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ కూడా ఒక బెడ్రూము విత్ అటాచ్ టాయిలెట్. వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క కలర్ ఇచ్చారనమాట, థీమ్ లాగా. ఇక్కడ కూడా సోఫా ఉంది. అన్ని 4 బెడ్రూమ్లు కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి అనమాట, చాలా స్పేషియస్. అండ్ దీనికి ఇంకొక బాల్కనీ వస్తుంది ఈ బెడ్రూమ్కి. ఈ బాల్కనీ కూడా చాలా లాంగ్ బాల్కనీ వస్తుంది, ఆ కార్నర్ నుంచి చూస్తే ఈ కార్నర్ దాకా. అండ్ ఈ బాల్కనీ నుంచి కూడా మనకి ఫుల్ మన ప్రాపర్టీ వ్యూ వస్తుంది. అండ్ మన ప్రాపర్టీతో పాటు చుట్టుపక్కల ఏమేమి అయితే ఫామ్ హౌసెస్ ఉన్నాయో గ్రీనరీ వ్యూ ఉంటుంది అనమాట ఇదంతా చుట్టుపక్కల. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఈ 2 బెడ్రూమ్స్ కాకుండా ఇక్కడ ఒక బాల్కనీ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఈ బాల్కనీ ఏంటంటే మనకి ఎంటైర్ ఒక పెద్ద ఎల్ షేప్ వస్తుంది అనమాట. ఈ కార్నర్ నుంచి చూస్తే అర్థమవుతుంది ఈ బాల్కనీ ఎంత పెద్దగా ఉంది అనేది. సో ఒక కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా ఇంత పెద్దగా ఉంది ఈ బాల్కనీ. అండ్ మళ్ళీ ఇదంతా కూడా మళ్ళీ మన ప్రాపర్టీ వ్యూ వస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ పూల్ కానీ, ఫౌంటైన్ కానీ, గార్డెను, పార్కింగ్ ఏరియా, అండ్ ఇటు సైడ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, గార్డెను. మళ్ళీ అక్కడి నుంచి ఇటు సైడ్ వస్తే ఇక్కడ పైనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళటానికి ఒక చిన్న స్పైరల్ స్టైర్ కేర్స్ ఉన్నాయి. సో ఒకసారి పైకి వెళ్ళి పైనుంచి కూడా జస్ట్ ఒక 360 డిగ్రీస్ వ్యూ చూద్దాము. ఒకవేళ మనకి 360 డిగ్రీస్ వ్యూ పైనుంచి క్లియర్గా ఉందంటే ఇంకా మనం డ్రోన్ కూడా ఫ్లై చేసే అవసరం ఉండదు. సో ఇది పైకి వచ్చేసాము. సో పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చూస్తే అన్ని పికాక్స్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫామ్ హౌసెస్, సో చుట్టుపక్కల ఉండే ఫామ్ హౌసెస్ అనమాట. అండ్ ఇటు సైడ్ కూడా చూస్తే ఫామ్ హౌసెస్. అండ్ నా లెఫ్ట్ సైడ్ అటు సైడ్ కనిపిస్తున్న ఇదంతా కూడా కనకమామిడి ఏరియా వస్తుంది. అండ్ ఎదురుగా కూడా చాలా పెద్ద పెద్ద ఏరియాలు ఎక్కువ కూడా ఈ మొయినాబాద్ అటు సైడ్ ఉండే చిన్న చిన్న ఫామ్ హౌసెస్ కాకుండా చాలా పెద్ద పెద్ద ఫామ్ హౌసెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సైజ్ ఆఫ్ ది ల్యాండ్స్ అట్లా ఎక్కువ ఉన్నాయి. సో ఒక్కసారి మనం పైనుంచి కూడా మన ల్యాండ్ ఎలా ఉంది, మన ప్రాపర్టీ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఇది స్విమ్మింగ్ పూల్, ఫౌంటైన్, అండ్ ఆ లాస్ట్లో పార్కింగ్ అండ్ గార్డెన్. ఈ పైనుంచి చూస్తే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీని డైమెన్షన్ ఎలా ఉందనేది నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇది మన టోటల్ ప్రాపర్టీ. మళ్ళీ మన ప్రాపర్టీ పక్కన ఇదంతా పొలాలు, ఇది అంత రోడ్. ఇది కొంత మన దగ్గరికి రావడానికి కొంచెం మట్టి రోడ్లో అయితే రావాల్సి వస్తుంది. అండ్ ఎంత మట్టి రోడ్డు, ఎంత డిస్టెన్స్ అనేది ఒకసారి మనం కిందకెళ్ళి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి డైరెక్ట్గా డ్రోన్ వ్యూలోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు ఆపోజిట్లో కనిపిస్తున్నది మన ప్రాపర్టీయే. ఇప్పుడు 12 గుంటాస్. సో నేను ఏం చేస్తానంటే కొంచెము హైకి తీసుకొని క్లియర్గా చూపిస్తాను. వర్షము ఆల్రెడీ స్లైట్గా వర్షం పడుతుండడం వల్ల కొంచెం ఎక్కువ ఇదవుతూ ఉంది. డ్రోన్ ఎక్కువ దూరం తీసుకోకుండా క్లియర్గా కనిపించేలాగా నియర్ బై డిస్టెన్స్ తీసుకొని చెప్తాను నేను. సో ఇది మన ఎంటైర్ టోటల్ ప్రాపర్టీ. సో ఈ టోటల్ ప్రాపర్టీ మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అంటే మనకి ఎంత షేప్ ఎలా ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఒక్కసారి నేను ఫ్రంట్కి వచ్చేసి చెట్టు కూడా అడ్డం వచ్చింది, కొంచెం ముందుకు వచ్చి క్లారిటీగా చూపిస్తాను. రైట్, ఇప్పుడు మనము పర్ఫెక్ట్గా ఫ్రంట్ ఫేసింగ్లో ఉన్నాము. ఇంకొంచెము ఫ్రంట్కి వచ్చి ఇంకా క్లియర్గా చూపిస్తాను. రైట్, సో దట్ ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి దీని షేప్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇది టోటల్గా ఒక ఫ్రంట్ ఫేసింగ్ అనమాట. ఇది దీంట్లో ఎలా అవుతుందంటే మనకి ఈ ఫ్రంట్ సైడ్ అంతా
కాంపౌండ్ వాల్ అండ్ గేట్ ఉంది. అండ్ ఆపోజిట్లో రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక సైడ్ డెప్త్ తక్కువ ఉంది, ఇంకొక సైడ్ డెప్త్ ఎక్కువ ఉంది. దీని డైమెన్షన్స్ తర్వాత డైరెక్షన్ ఇవన్నీ నేను ఒకసారి క్లియర్గా మీరు నాకు కాల్ చేసినప్పుడు చెప్తాను. అండ్ ఆల్సో ఇంకా దీని గురించి చూసుకుంటే మనకి ఎట్లా అంటే ఒక డిస్టెన్స్లు మెయిన్ ఒకసారి ఇక్కడ నుంచి నేను చెప్తాను. సో డిస్టెన్స్లు వచ్చేసి మొయినాబాద్ మనకి మెయిన్ కాబట్టి 7 కిలోమీటర్స్ మొయినాబాద్ వస్తుంది ఇక్కడ నుంచి. ఆ తర్వాత కనకమామిడి చూసుకుంటే కూడా ఒక 7 కిలోమీటర్స్ కనకమామిడి వస్తుంది. అండ్ నెక్స్ట్ కనకమామిడి మొయినాబాద్ కాకుండా అప్పా జంక్షన్ ఒక 18 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి. అండ్ అప్పా జంక్షన్తో పాటు నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ఒకసారి చూసుకుంటే ఎయిర్పోర్టు సరిగ్గా 25 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మనకి ఇక నెక్స్ట్ ఇక్కడ సైడ్ నుంచి వేరే ఇంకే ప్లేసెస్కి వెళ్ళని అవసరం లేదు. సో ఇది మెయిన్ డిస్టెన్స్లు. అండ్ ఇవి కాకుండా కోకాపేట నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది, అండ్ నెక్స్ట్ సిటీ నుంచి మెయిన్ ఎంత డిస్టెన్స్ వస్తుందో మీరు జనరల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను అప్పా జంక్షన్ నుంచి చెప్పా కాబట్టి అప్పా జంక్షన్ నుంచి చేసుకోవచ్చు, లేదు మొయినాబాద్ నుంచి కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఇది ఒకసారి 360 డిగ్రీస్ వ్యూ. ఇది చూస్తే మొత్తం అంతా కూడా మంచి గ్రీనరీ అండ్ అక్కడక్కడ పెద్ద పెద్ద ఫామ్ హౌసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫామ్ హౌసెస్ అండ్ ఇవన్నీ కూడా ఫామ్ హౌసెస్. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. నేను ఇక్కడ చూస్తున్నా కదా, వచ్చిన దగ్గర నుంచి పికాక్స్ కంటిన్యూగా అరుస్తూనే ఉన్నాయి అన్నమాట. ఎదురుగా ఇప్పుడు ఏదైతే ఓపెన్ ప్లేస్ కనిపిస్తుందో ఈ ఓపెన్ ప్లేస్ అంతా కూడా చాలా పికాక్స్ ఉన్నాయి ఈ ప్లేస్లో. ఇప్పుడు తిరుగుతూ ఉన్నాయి. దీంట్లో కరెక్ట్గా లొకేట్ చేయలేకపోతున్నా కానీ. సో ఇది టోటల్ డ్రోన్ వ్యూ ఇది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఒకసారి ప్రాపర్టీ దగ్గరికి వచ్చి కంప్లీట్ ఇంకా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా చూస్తుంటాం. సో ఇది మనకి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుంది అనమాట. సో నార్త్ ఫేసింగ్ ఎగ్జాక్ట్లీ రిమైనింగ్ అంతా కూడా యాజ్ పర్ వాస్తు ప్రకారమే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లీగల్ వైజ్ చూసుకుంటే ప్రాపర్ లీగల్గా అంత క్లియర్ ఉంటేనే నేను ఇటువంటి ప్రాపర్టీస్ చేస్తాను. అక్రాస్ ద కంట్రీ అంతా కూడా చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే సౌత్ ఇండియా అంతా కూడా ఇంక్లూడింగ్ గోవాతో సహా అన్ని ప్లేసెస్లో మన ప్రాపర్టీస్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ కోసం నేను ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ చేసినా లేదంటే వాట్సాప్లో పింక్ చేసిన ఫుల్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ అంతా కూడా మీకు పంపిస్తాను. అండ్ ఇలాంటివి మీ దగ్గర ఏదన్నా ఉన్నా కూడా మీరు హెచ్ఎస్ ప్రాపర్టీ త్రూ సేల్ చేయొచ్చు. లేదంటే మీకు ఏదన్నా పర్టికులర్గా కావాలన్నా కూడా మీ రిక్వైర్మెంట్ హెచ్ఎస్ ప్రాపర్టీస్కి పంపిస్తే మీకు సంబంధించిన ప్రాపర్టీ నా దగ్గర ఏదైనా అవైలబుల్ ఉంటే కూడా నేను పంపిస్తాను. అండ్ ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా కమర్షియల్తో పాటు యాజ్ ఏ రిసార్ట్స్ ఓనర్ అండ్ ఇక్కడ కూడా కొన్ని ఫామ్ హౌసెస్ నేను కడుతున్నా కాబట్టి ఇటువంటివి ఏమన్నా తీసుకుంటే నేను ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా లీజ్కి తీసుకొని మీకు మంత్లీ రెంటల్ కూడా నేను పే చేస్తూ ఉంటాను. సో మీకు ఏదైనా మీ సొంతగా ఏదైనా ప్రాపర్టీ సేల్కి కాకుండా లీజ్కి ఏదైనా ఉంటే కూడా అక్రాస్ ద హైదరాబాద్ కావచ్చు లేదంటే అక్రాస్ ద కంట్రీలో ఎక్కడైనా కూడా లీజ్కి నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అది ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి మీరు నాకు కాల్ చేసినప్పుడు డిస్కస్ చేసినప్పుడు చెప్పొచ్చు. అంటే ప్రాపర్టీ మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా కూడా దాంట్లో ఏదైనా చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేసి మనం డైలీ రెంట్స్గా అంటే ప్రాపర్టీ సేఫ్గా ఉంటుంది అలా చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొంత యాక్టివ్గా మన ప్రాపర్టీ కమర్షియల్ వేలో కూడా ఎంతో కొంత రిటర్న్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఈరోజుటి ఫామ్ హౌస్ ఫర్ సేల్. అండ్ ఇంకా మంచి ప్రాపర్టీస్ కోసం హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేస్తే ఇన్స్టెంట్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.